ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మేము వేములవాడకు వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి, వీడియో కామెంట్ చేయండి. ఎంతమందికి వేములవాడ తెలుసు? ఇక్కడ మెయిన్ ప్రాధాన్యత ఇచ్చేది కోడని కట్టేయడం. మొక్కిన మొక్కులు తీరితే కోడని కట్టేస్తామని మొక్కుతారు. ఇక్కడ ఎక్కువ కొత్త పెళ్ళైన జంటలు వస్తుంటాయి. ఇలా కోడను టికెట్ 200 ఉంటుంది. ఫ్రీగా ఒక లడ్డు ఇస్తారు. రోజు ఉంటున్నాయి. ఇక్కడ ఎక్కువ కోడలు కట్టడం బాగుంటుంది. ఆ కోడలు కట్టుకొని కూర్చుంటారు. తీసుకొని తిరగడం అయిపోయిన తర్వాత గర్భగుడికి దర్శనానికి పంపిస్తారు. ఇక్కడ దుర్గదేవుడు ఉంటాడు. అక్కడ పిల్లలకి కానీ పిల్లలకి కానీ ఎక్కువ స్వాములు ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వేసుకుంటారు కదా, అక్కడ నుండి కొండగట్టు కూడా వెళ్తారు. పబ్లిక్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. శివరాత్రి రోజైతే ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది. అసలు కాలు పెట్టాలంటే కూడా గ్యాప్ ఉండదు కొంచెం కూడా. అలా ఉంటారు పబ్లిక్. తీసుకొచ్చి అక్కడ కనిపించే ఉంటుంది, దానికి కడిలే ఇంకా సంథింగ్ ఏదో అంటారు, దానికి వేయమంటారు. అలా అది దేవుడు దేవుడు అక్కడ అందరు పిల్లలకి తాయితలకి వాళ్ళకి కట్టించుకుంటారు. కానీ అక్కడ ఉంటే ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. మీకు ఎంతమందికి వేములవాడ తెలుసు, వేములవాడ ప్రాముఖ్యత తెలుసు కామెంట్ చేయండి. నాకు మరీ ఎక్కువ తెలియదు, కొంచెమే తెలుసు. ఆ కొంచెం తెలిసిన కట్టి చూపెట్టాను. చూడండి, ఎక్కువ ఫోన్లో అలో లేదని చెప్పారు, అందుకనే కొంచెం కొంచెం వీడియో తీసి పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇంకా లైన్లో వెళ్ళే బ్లాగ్ తీసండి. బాగుంటుంది గుడి మాత్రం. లోపల దేవుడు ఇంకా బాగుంటాడు, కానీ లోపల వీడియో తీయలేదు కదా, అందుకనే తీయలేదు, ఆపే తీసాను. ఓకేనా? చూడండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.